షారుఖ్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఇప్పటికీ స్క్రీనింగ్ అవుతూనే ఉంది. మరి రీసెంట్ గా 30 years కంప్లీట్ చేసుకున్న DDLJ లిస్టులో చేరిన ఆ రేర్ రికార్డ్ ఏంటి? ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. షారుఖ్ ఖాన్, కాజోల్ హీరోయిన్ గా, ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఈ ఇయర్ October 20తో 30 years కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మరో రేర్ అచీవ్మెంట్ సాధించింది షారుఖ్ కాజోల్ మూవీ. సినిమాలోని షారుఖ్ కాజోల్ ఐకానిక్ స్టిల్ ని రిప్రజెంట్ చేస్తూ బ్రాంజ్ స్టాచ్యూని లండన్ లోని లిసెస్టర్ స్క్వేర్ లో ఇన్నోవేట్ చేశారు. ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్ లోని లీసెస్టర్ స్క్వేర్ లో ఇనాగ్రేట్ చేసిన DDLJ ఐకానిక్ బ్రాంచ్ స్టాచ్యూ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు షారుఖ్ ఖాన్, కాజోల్. ఈ స్టాచ్యూని రీక్రియేట్ చేస్తూ బడే బడే దేశం మే ఐసీ చోటీ చోటీ బాత్ అంటూ మూవీలోని ఫేమస్ డైలాగ్ ని షారుఖ్, కాజోల్ చెప్పడం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. సినిమా విడుదలై 30 ఏళ్లవుతున్నా ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తమ ఇద్దరి చేతుల మీదుగా ఈ స్టాచ్యూ ఓపెనింగ్ అవడం చాలా సంతోషంగా ఉందని DDLJ మెమరీస్ ని గుర్తు చేసుకున్నారు షారుఖ్, కాజోల్. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా లండన్ లోని సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రయల్ లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా DDLJ నిలిచింది. అంతేకాదు ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ఇప్పటికీ స్క్రీనింగ్ అవుతున్న దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా ఇండియన్ హిస్టరీలో లాంగెస్ట్ రన్నింగ్ మూవీగా తన రికార్డుని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి లండన్ బ్రాంచ్ స్టాచ్యూని మరో ఎగ్జాంపుల్ అంటున్నారు ఇండియన్ మూవీ లవర్స్.